సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పాన్ ఇండియా మాట పాతదైపోయింది. పాన్ ఇండియా రిలీజ్ అంటే మూసగా చూస్తున్నారా? అందుకే పాన్ వరల్డ్ అంటున్నారా? ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కూడా ఇదే దారిలో వెళ్తోందా? ప్రపంచం మొత్తం రిలీజ్ అవుతుందా, లేదంటే రొటీన్ గా ఊరించి హ్యాండ్ ఇస్తారా? వాజ్ స్టోరీ. సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా. పాన్ ఇండియాలో సూపర్ క్రేజ్ ఉన్న డార్లింగ్ కల్కితో పాన్ ఇంటర్నేషనల్ హీరో అనిపించుకోవాలనుకుంటే కల్కి ఇండియాకే పరిమితమైంది. ఈ ఏడాది జనవరిలో జపాన్లో రిలీజ్ అయిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ జపనీస్కు అర్థం కాలేదు. ప్రశాంత్ నీల్ మూవీతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ వెళ్లిపోవాలని ట్రై చేస్తున్నాడు. RRR ఆస్కార్ సాధించడంతో తారక్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. దేవరనే ఇంగ్లీష్లో రిలీజ్ చేద్దామనుకున్నా కుదరలేదు. అయితే డ్రాగన్ పేరుతో రూపొందుతోన్న ప్రశాంత్ నీల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ సక్సెస్ మీట్లో పెద్ద డ్రాగన్ గురించి నిర్మాత రవి మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచేశాడు. ప్రపంచవ్యాప్తంగా RRRకు వచ్చిన రెస్పాన్స్తో మహేష్ సినిమాను పాన్ వరల్డ్ గా తీస్తున్నాడు జక్కన్న. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీకి ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు. రాజమౌళి పుణ్యమా అని మహేష్ పాన్ ఇండియా మూవీ చేయకుండానే వరల్డ్ వైడ్ కూర్చి మడత పెట్టేస్తున్నాడు. మనవాళ్లు 500-1000 కోట్లు కలెక్ట్ చేస్తున్నా పాన్ వరల్డ్ రిలీజ్ల కల మాత్రం తీరడం లేదు. హనుమాన్ను ప్రపంచవ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా కుదరలేదు. మరి జై హనుమాన్తో అయినా అది సాధ్యమవుతుందో చూడాలి మరి.